ప్రెసిడెంట్ అందరికీ, సమయం ఇచ్చిన పాస్టర్ గారిద్దరికి, సంఘస్థులందరికీ మరి ప్రభు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మన ప్రభు యేసుక్రీస్తు లెక్కలేని స్తుతులు చెల్లించుకుంటున్నాం. చెల్లి ప్రార్థన. స్తోత్రము దయగల ప్రభావ, కృపగలదండి. ఇది దాని గత పునరుద్ధానం నుంచి ప్రభావ, ఇక క్షణం వరకు ప్రభావ నన్ను మమ్మల్ని ప్రభు సజ్జు లెక్కలో కాపాడితండి. ఇక నా పరిశుద్ధమైన తండ్రి, మంచి శుక్రవారం రోజు ఈ సన్నిధానంలో కూడా పెద్ద అన్నిటిని భాగ్యం దయచేస్తూ అందుబట్టి నీకు స్తోత్రం చెల్లించున్నాం తండ్రి. అందుకంటే అత్యంత ప్రభావ ప్రాముఖ్యమైన తండ్రి నీ యొక్క వాక్యం ప్రభావ, నేను కూడా ప్రభావ నీ గురించి 2 మాటలు చెప్పేది అన్నిటిని వాక్యం నాకు దయచేసినట్టు స్తోత్రం చెల్లించుకున్నాను తండ్రి. ఇదిగో తండ్రి నేను నిలబడే ప్రభావ నీ వర్తమానం చెప్పిన ప్రభావ నన్ను గొరవ వాడుకోమని నీ శిలుసాటం మరీ చేసి ప్రభావ లోతైన మర్మంతో తండ్రి నిబడితో మాట్లాడమని ప్రభావ మీరే తోడి నడిపించమని చేస్తున్నామని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మన ప్రభువు యేసుక్రీస్తు శిలువలో పలికిన 2వ మాటగా మనం దేవుడు నాకు ఇచ్చిన అవకాశం బట్టి ఎంతో ఆనందిస్తున్నాను. దేవుడు యొక్క మందిరంలో మరి నేను బోధించడానికి దేవుడు ఇచ్చిన సదవకాశాన్ని బట్టి మాస్టర్ గారిద్దరికి కూడా మరి ఎంతో తెలియజేస్తున్నాను. మరి ఇంకా దేవుడికి ఎంతో రుణపడి ఉన్నానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. మేము సహోదరులారా, దేవుడిని సిలువ వేసే ముందు అనేకమైన శ్రమలకు గురి చేసి రోమా సామ్రాజ్యంలో పొంతి పిలాతు ముందు దోషిగా నిలబెట్టి ఆయన్ను అనేకమైన శిక్షకు గురి చేసి అనేకమైన దోషులతో మాటలతో గేలి చేసి అవమానపరిచి దేవుడిని మరి 2 బందిపోటు దొంగలంటే 2 మధ్య దేవుడిని ఆరాధన తీస్తున్న వీళ్ళు మనందరికీ తెలిసిన విషయం కనుక ఎందుకు దేవుడిని అలాగేశారంటే దేవుడు 2 బందిపోటు దొంగలను అయితే సిలువ వేశారు. విదితమే వాళ్ళు అనేకమైన ఘోరాలు, నేరాలు, పాపాలు, అనేకమైన అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్నారు కనుక వారికి శిక్ష వేయట విదితమే, సబబే. మరి తండ్రి యెహోవా ఏ నేరం చేయకుండా దేవుడిని వారి మధ్య సిలువలో వేలాడదీశారు. ఎందుకు? నీ నా పాపం నిమిత్తము. ఇక సర్వ మానవాళి పాప విమోచనకై దేవుడు విమోచన క్రైతంగా ఇక లోకానికి వచ్చినాడని మనందరికీ తెలుసు. మరి దేవుని కోసం మనం ఏం చేస్తున్నాం? దేవుని చిత్తానుసారంగా నడుస్తున్నామా? అయితే ఇక్కడ 2 బందిపోటు దొంగల్లో ఒక దొంగ యేసయ్యను దూషిస్తున్నట్టుగా మనందరం అనుకుంటాము. అయితే మోస్ట్లీ 90% మనందరం కూడా ఇద్దరు దొంగలు ఒక దొంగ యేసయ్యను దూషించాడు, ఒక దొంగ అయితే యేసయ్యను సపోర్ట్ చేసినట్టుగా ప్రార్థన చేస్తాడు, వేడుకున్నాడని మనం అనుకుంటాం. కాకపోతే దేవుడిని యేసయ్యను 20 దొంగలు కూడా యేసయ్యను దూషించినట్టుగా పరిశుద్ధ లేఖనంలో తెలియజేస్తున్నాయి. అది ఈ సమయంలో మీ అందరికీ తెలియజేయాలని చూస్తున్నాం. ఇక్కడ మొదటిగా మనం లోకా 23:39 నుంచి 43 వరకు స్పష్టంగా ఎవరైనా ఒక చదవనమ్మా, లేకపోతే నేనే చదువు. వేలాడదీయబడిన ఆ నేరస్తుల్లో ఒకడు ఆయన దూషించు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకోను, మమ్మల్ని కూడా రక్షించమని చెప్పారు. అయితే రెండోవాడు వారిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలం పొందుతున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయన్ని చూసి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిత్యంగా నీతో చెప్తున్నాను అని. ఇక్కడ ఈ వాక్య భాగంలో మనం గ్రహించినట్లయితే మరి 2 బందిపోటు దొంగలు యేసయ్యకు ఎడమవైపున కుడివైపున 2 వేలాడదీసినట్టుగా మనం చూస్తున్నాం ఈ వర్తమానంలో. అయితే ఆ 2 దొంగల్లో కూడా ఒక దొంగ యేసయ్యను దూషించినట్టుగా చూస్తున్నాం. కానీ మన
అంటే ఇతర దొంగలు ప్లస్ అనేకమైన శాస్త్రులు, పరిచయులు, అధికారులు, మరి రెగ్యులర్ మన నార్మల్ పీపుల్ కూడా దేవుని ఎంతో దూషించినట్టుగా మనం చూస్తున్నాం. మత్తయి 15:32 ఫాస్ట్ అయినాను మత్తయి 15:32 అంతటి యేసు తన శిష్యులను పిలిచి, ఈ జనులు నేటికి 3 దినముల నుండి ఇంతమా చూసుకోండి. మత్తయి 27:44 ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించింది. ఓకే సరిపోతుంది. చూడండి, ఇక్కడ ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించింది. ఇక్కడ చూడండి, సిలువ వేయబడిన దొంగలు ఇద్దరు కూడా దేవుడిని నిందించినట్టుగా మనకు ఇక్కడ పరిశుద్ధ లేఖనాలు తెలియజేయబడుతున్నాయి ప్రియ సహోదరులారా. అయితే ఇద్దరు నేరస్తులు కూడా ప్రభువును నిందించారు, దూషించారు, హేళన చేశారు, అవమానపరిచారు. అందరిలాగానే కూడా దేవుని అసహించుకొని దూషించినట్టుగా మనం చూస్తున్నాము. అయితే మరి ఇక్కడ రెండవ విధంగా ఇక కొన్ని క్షణాల్లో ఇక రెండవ విధంగా మారిపోయి దేవుడిని ప్రార్థిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం జరుగుతుంది లేఖనంలో. ఎందుకని మరి ఇక రెండవ విధంగా ఎందుకు ఇలాగా మారిపోయాడని మనం గ్రహించినట్లయితే ప్రియ సోదరులారా, మరి పొంతి పిలాతు ముందు యేసయ్యను సిలువ వేయడానికి తీసుకెళ్ళినప్పుడు పొంతి పిలాతు ఆ యొక్క రోమన్ సామ్రాజ్యం అధిపతులు పొంతి పిలాతు జడ్జిమెంట్ కోసం పిలాతు దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు మరి పొంతి పిలాతు యేసయ్యను అడుగుతాడు, నువ్వు యేసువా రాజు అన్నప్పుడు నువ్వు నేను రాజునే అని చెప్పి యేసయ్య సమాధానం ఇస్తాడు. అయితే నీకు రాజ్యం ఉన్నదా అంటే, అవును నాకు నా రాజ్యం వేరే ఉన్నది, ఇహలోక సంబంధమైనది కాదు, పరలోక సంబంధమైనది అని పొంతి పిలాతు ముందు యేసయ్య సమాధానం ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. నా రాజ్యము ఇహలోక సంబంధమైనది కాదు, పరలోక సంబంధమైనది. నా రాజ్యము నిత్య జీవానికి సంబంధించినది, ఇహలోక సంబంధమైనది కాదు. పొంతి పిలాతు వారికి సమాధానం ఇచ్చినట్టుగా చూస్తున్నాం. అలాగే నువ్వు రాజు అన్నప్పుడు సుడిగా నేను రాజే అని పొంతి పిలాతు ముందు సమాధానం ఇచ్చినట్టుగా యేసయ్య మనం చూస్తున్నాం. అలాగే మరి మొదటి మాటగా ఎంతమంది రాజులు, అధిపతులు, శాస్త్రులు, పరిసయ్యులు అందరూ కూడా దేవుని ఆ మండుటెండలో మరి సిలువ వేసి వేలాడదీసి, నువ్వు రాజు అయితే నిన్ను నువ్వే రక్షించుకో, నిన్ను రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించని గేలు చేసినట్టుగా ఇక దొంగలు, అధికారులు, శాస్త్రులు, పరిస్థితులు కూడా దేవుని గేలు చేస్తారు. అయినప్పటికీ యేసయ్య నోరు తెరవకుండా అలాగే మౌనిగా ఉన్నాడు. ఎందుకోసం? నా పాపల కోసం విమోచన ఖైదుగా ఆయన ఇక లోపలికి వచ్చాడు కనుక నోరు తెరవకుండా అట్లాగే ఉన్నాడు. అయితే ఇంత చేస్తున్నప్పటికీ కూడా మరి యేసయ్య శిలువలో ఒక మాట అన్నాడు. మొదటి మాటగా దేవుడు ఏమన్నాడంటే, తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను. ప్రియసహోదరులారా, మరి ఈ వాక్యంలో ఎంతో గూఢమైన అర్థం ఉన్నది కనుక ఇక దొంగ రెండవ దొంగ ఈ యొక్క అక్కడ పొంతి పిలాతు మరి ప్రశ్నించినప్పుడు నా రాజ్యం వేరే ఉంది అన్నాడు యేసయ్య. ఎంతమంది ఎంత గేలి చేసినా, హింసించినా, దూషించినా ఇతన్ని గేలి చేసి అనేకమైన హింసలకు, నిందలకు గురి చేసి, కష్టాలు గురి చేసి ఎంతో బాధిస్తున్నప్పటికీ కూడా మరి యేసయ్య తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించండి అని అంటున్నాడు. ఈయనకి సపరేట్ రాజ్యం ఉన్నది, ఈయన రక్షకుడు, ఈయన లోకరక్షకుడు, మెస్సయ్య అని మరి ఈ దొంగ గ్రహించినట్టుగా మనం గుర్తించాలి. ప్రియ సోదరులారా, యేసుని ఇక రెండవ దొంగ ఏమని అర్థం చేసుకున్నాడు? ఇక క్షణాల్లో 2-3 గంటలను యేసు రక్షకుడు, ఆయనకు నిత్యరాజ్యం అన్నది, మరి ఈయనే రాబోయే మెస్సయ్య, ఈయన నిజమైన లోకరక్షకుడు,
దైవ లేఖనాలు చెప్తున్నాయి. అలాగే 12 గంటలకు ఈ యొక్క సంభాషణ అంతా జరిగినట్టుగా కూడా పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తున్నారు. కనుక ప్రియ సహోదరులారా, మరి ఆ యొక్క దొంగ ఒక 2-3 అవర్స్ లో దేవుడిని అర్థం చేసుకున్నాడు. ఏమని అర్థం చేసుకున్నాడు అంటే, ప్రియ సహోదరులారా, ఈయన నిజ రక్షకుడు, లోక రక్షకుడు, రాబోయే మెస్సయ్య, ఈయనకి సెపరేట్ గా ఈయనకి రాజ్యం ఉన్నది. ఈయన రాజ్యంతో రాబోతున్నాడు, ఈ రాజ్యానికి అధిపతి రాబోతున్నాడు, ఈయన సెపరేట్ రాజ్యం ఉన్నది. ఈయనే నిజమైన మెస్సయ్య, నిజమైన దేవుడు అని ఒక 2-3 అవర్స్ లో దేవుని అంగీకరించినట్లుగా మనం గ్రహించవలసిన వారమైన ప్రియ సోదరులు, ఇది అపోస్తలులు చెప్పినట్టుగా క్రీస్తును పోలి నడుచుకోవాలి. అనుదినము కూడా మనం శిలువెత్తుకొని నడవాలి. మానవుని రక్షణ కోసం, సర్వ మానవాళి పాప విమోచనకై దేవుడు మరి సంపూర్ణమైన తండ్రి సువర్ణమైన ఆయన పరలోక రాజ్యాన్ని విడిచి నీ నా పాపం నిమిత్తమై పాప విమోచనగా ఆయన ఈ లోకానికి వచ్చి నీ పాపం కోసం, నా పాపం కోసం శిలువలో వేడలుచున్నట్టుగా మనం గ్రహించాలి. మరి ఈ సెకండ్ దొంగ మరి దేవుడిని విశ్వసించాడు ఒక 2-3 అవర్స్ లో. మీకు అర్థమైందో తెలియదు నాకు. 2-3 అవర్స్ లో పొంతి పిలాతు ముందు దేవుడు నేనే రాజుని, నాకు సెపరేట్ గా నాకు నా రాజ్యం వేరే ఉన్నది, నా రాజ్యం ఏదో ఒక సంబంధమైనది కాదు, నిత్యమైన నిత్య జీవంతో సంబంధించిన రాజు, బ్యూలా చేస్తున్నది అనేటువంటి ఒక సాంగ్ ఉంది. బ్యూలా చేస్తున్నది, అక్కడ మరణం అనేటువంటి ఉండదు, కష్టాలు అనేటువంటి ఉండవు, బాధలు అనేటువంటి ఉండవు. అటువంటి రాజ్యము నా రాజ్యం ఉంది, సెపరేట్ రాజ్యం అని పొంతి పిలాతు ముందు నిర్భయంగా మరి దేవుడు సమాధానం ఇచ్చినట్టుగా చూస్తున్నాం. రెండవదిగా మరి నన్ను ఎంత హింసించున్నా వీరిని క్షమించమని యేసయ్య వారి కోసం తండ్రి అయిన యెహోవాను వేడుకున్నాడు. అయితే ఇక 2-3 గంటల్లో దేవుడు చేసినటువంటి 2 వర్తమానాల ద్వారా, దేవుడు చెప్పిన మాటల ద్వారా మరి ఇక దొంగ తన జీవితాన్ని మార్చుకున్నాడు. మరి ఈ రోజు నువ్వు నేను మనం ఏం చేస్తున్నాం? అనేకమైన వేల వర్తమానాలు, వందల వర్తమానాలు, లక్షల వర్తమానాలు మనం ఇంటూ ఉన్నాం. అనేకమైన క్రిస్మస్ లో, ఈస్టర్లో, గుడ్ ఫ్రైడేలు మనం చేసుకుంటున్నాం. మరి నీ నా జీవితం ఎలా ఉన్నది? యేసయ్యను మనం సొంతంగా అంగీకరిస్తున్నామా? మరి ఆయనంటే భయభక్తితో మనం జీవిస్తూ ఉన్నామా? మరి మనల్ని మనం స్వీట్ గా ప్రశ్నించుకోవాలి. ప్రియ సహోదరులారా, మీ అందరికీ కూడా ప్రభు పేరిట విజ్ఞాపన చేస్తున్నాను. దేవుడిని మరి ఒక క్షణంలో దేవుడిని దగ్గరగా చూసి, మరి ఇద్దరు దొంగలు కూడా యేసయ్యని చూస్తారు. అయితే అందులో ఒకడే దేవుడిని అర్థం చేసుకున్నట్టుగా మనం గ్రహించాలి. వేరే విధంగా అర్థం చేసి ఈ వర్తమానాలు అనేక మంది వింటుంటారు, చూస్తుంటారు. కొంతమంది దేవుని అంగీకరిస్తారు, కొంతమంది ఇలాగే చెప్తుంటారు, నార్మల్ కామన్ అనుకుంటారు. ప్లేస్ అవుతారు. చూడండి, ఒక క్షణంలో దేవుని నిత్య రాజ్యానికి వాసుడైన ఇక దొంగ వ్యక్తిగా మనం దేవుని అంగీకరిస్తున్నామా? లేదంటే రెండో దొంగ మాదిరిగా నిన్ను రక్షించుకుని నన్ను కూడా రక్షించు, నీవు రక్షకుడైతే నీ దేవుడిని దూషించే వారముగా ఉన్నామా మనం? మరి ఈ దొంగ ఏ విధంగా రక్షణ పొందాడో, మరి మనం ఇన్ని సంవత్సరాల నుంచి కూడా అనేకమైన వేల వందల మెసేజ్లు మనం వింటుండగా మరి దేవుడిని మన సొంత రక్షణ అంగీకరిస్తున్నామా? దేవుడిని మరి వారి బందిపోటు దొంగల మధ్య ఎలా చేస్తారు? ఒక అక్రమకారుడిగా, పాపం చేసిన వాడిగా, కపటము చేసిన వాడిగా వాళ్ళు ఎంచబడ్డాడు. ఎందుకోసం? నీ కోసం, నా కోసం, నీ నా పాపం కోసం మరి యేసయ్య ఇక లోకానికి వచ్చి సిలువపై వెళ్ళెడుతున్నట్టంటే నీవు నేను పొందవలసిన శిక్షను, నీవు నేను పొందవలసిన ఇక దెబ్బను దేవుడు మనకి పొందుతున్నాడు. కనుక ప్రియసోదరులా, ఈ క్షణమే ఇప్పటివరకు యేసయ్యను మనం అంగీకరించుకుంటే, ఈ క్షణమే దేవుడు యేసయ్యను నీ హృదయంలో పిలుచుకోవాలని ప్రభు పేరున మనం చేస్తున్న ప్రియ సహోదరులారా. అలాగే దేవుడంటే భయపడ్డాడు అని ఇంకొక దొంగ. సెకండ్ దొంగ ఎవరైతే రక్షణ పొందాడో, దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నట్టుగా మనం జీవిస్తున్నాం. ముందైతే దూషించాడు, ఆఫ్టర్ 2 అవర్స్ 2 గంటల తర్వాత మరి యేసంటే భయపడ్డాడు, సొంత రక్షణ అంగీకరించాడు. మరి మనం దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నామా? లేదంటే ఆచార్యరీత్యా మనం దేవుణ్ణి వస్తున్నాము, ప్రార్థిస్తున్నాము, కొలుస్తున్నాము, వెళ్ళిపోతున్నాము? దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవించాలి. దేవునికి ఇష్టంగా మనం జీవించాలి. దేవునికి ఇష్టంగా జీవించినప్పుడు దేవుడు మనకు సహాయుడే ఉంటాడు, మనకు నిత్యరాజ్యంలో స్థానం కల్పించేవాడే ఉంటాడు. మరి చూడండి, ఇక్కడ యేసయ్య వాడి ఇక దొంగ ఏదైతే దేవునికి భయపడి దేవుడిని సొంత రక్షకుడుగా, ఒక దేవుడుగా, ఈ లోక రక్షకుడుగా అంగీకరించి మరి తెలుసుకొని ముందు దూషించాడు. అయితే కొన్ని క్షణాల్లో దేవుని అర్థం చేసుకుని ప్రభువా
రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవాలి దీన హృదయంతో అడిగినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, నేను చదువుతాను. ఆ నేరస్తుడు ఒకడు ఆయన దూషించు, నీవు క్రీస్తు కదా, నిన్ను నువ్వు రక్షించుకొని మాతో కూడా రక్షించుకొని చెప్పను. అయితే రెండవ వాడు వాడిని గద్దించి నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడు. ప్రియ సహోదరులారా, అంతకు ముందే దేవుడిని దూషించాడు. శాస్త్రులు, పరిచయులు, సదుకాయులు, అధికారులు అందరితో కలిసి మరి ఇరువురు దేవులు కూడా మత్తయి 27:32లో దేవుడిని దూషించినట్టుగా చూస్తున్నాం మనం. అయితే కొన్ని క్షణాలలో ఇక్కడ ఈ దేవుడిగా అంగీకరించాడు ఈ విధంగా. మనమైతే అదే శిక్షా విధిలో ఉన్నాము కనుక దేవునికి భయపడవా. మరి నువ్వు కూడా ఈయన కూడా మనలాగే పాపం చేసి దోషం చేసి మన కోసం మనలాగే శిక్ష అనుభవించడానికి వచ్చాడు ఈయన యేసు కూడా అని ముందు నిర్ధారణకు వచ్చి యేసుని దూషించారు. అయితే ఇక 1 or 2 hours జరిగినటువంటి ఈ సంఘటనలను చూసిన తర్వాత అయితే రెండో కాలంలో పశ్చాత్తాపం కలిగింది, పరివర్తన చెందాడు. ఇక యేసయ్య చెప్తున్నట్టు మాటలు గమనించాడు, దగ్గరగా చూశాడు. యేసయ్యకు దగ్గరగా చూశాడు. పొంది పిలాతో మాట్లాడిన విధానము, అలాగే దూషించి శిలువ మీద దూషించి హింసించి కొట్టి ఆయన అనేకమైన అవమానాలు పెట్టించినప్పటికీ కూడా వీరిని క్షమించమంటాడు. ఈయన ఏంటి ఇంతమంది ఈయన దూషించి కొట్టి హింసిస్తున్నప్పటికీ కూడా ఈ వీళ్ళని క్షమించమంటాడేంటి? ఈయన నిజమైన లోకరక్షకుడు, రాబోతున్న మెస్సయ్య ఈయనే అని గ్రహించాడు కాబట్టి ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో చూడండి, మనం అదే శిక్షా విధిలో ఉన్నాము కానీ కనుక దేవునికి భయపడవా. మనకైతే ఈ శిక్ష ఇక కరోనా దెబ్బలు మనకి ఇక సిలువేయడం న్యాయమే. మనము చేసే వాటికి తగిన ఫలము పొందుతున్నాము కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదు, దేవుని కోసం సాక్ష్యం ఇస్తున్నాడు. మరి రోమన్ సామ్రాజ్యం యేసయ్య దోషి అని చెప్పేసి ఆయనకి శిక్ష విధించారు. అయితే యేసయ్య కోసం అక్కడ అంతమందిలో కూడా అధికారులకు పొద్దుపిలాదండి రోమన్ సామ్రాజ్య రాజు అయితే ఎవరైతే ఉన్నారో అధికారులు అయితే అందరి ముందు కూడా దేవుని కోసం సాక్ష్యం ఇస్తున్నాడు. ప్రియ సహోదరులు, దీనికి ఒక సవాల్ విసురుతున్నాడు అనమాట. ఆ యొక్క గవర్నమెంట్, రోమన్ సామ్రాజ్య గవర్నమెంట్ కి ఒక సవాల్ విసిరాడు, యేసయ్య కోసం సాక్ష్యం ఇస్తున్నాడు. మరి మేము ఆయన దొంగని చెప్పి సిలువేశాము, మరి నీవేంటి ఆయన యేసయ్య దేవుడు అంటున్నావు అని ఇంకా మరి ఎక్కువ శిక్ష వేసే ఛాన్స్ ఉన్నది. అయినప్పటికీ కూడా దానికి దేనికి కూడా జడియకుండా మరి యేసయ్య కోసం సాక్షిస్తున్నాడు. మనం చేసిన వాటికి మన శిక్ష ఈయన ఏ తప్పుదును చేయలేదని చెప్పి ఈయన చూసి తగిన ఫలం పొందుతున్నాం కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదు, ఏ దోషం చేయలేదు. ఈ గవర్నమెంట్ దోషారోపణ చేశారు కానీ ఇది అంతా ఒక ఫేక్ రిపోర్ట్ అని చెప్పేసి తీసి పాడేసినట్లుగా ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి అంత సమాజం ముందు దేవుని కోసం సాక్ష్యం ఇచ్చిన వాడే ఉన్నాడు. ప్రియ సహోదరులారా, మరి నేను మన దేవుని కోసం ఏం చేస్తున్నాం? దేవుని కోసం ప్రచురిస్తూ ఉన్నామా? ఏ దేవుడు లోకరక్షకుడు, నిజరక్షకుడు, మన పాపల నిమిత్తమై లోకానికి అతను నిత్య రాజ్యాన్ని వదిలి నేను ఆ పాపల నిమిత్తమై మనం రక్షించడానికి లోకానికి వచ్చాడని మనం ప్రచురిస్తున్నామా? దేవుని కోసం మన పొరుగు వారితో ఎవరికైనా చెప్పుకున్నామా? ప్రియ సహోదరులారా, దేవుని కోసం చెప్పడం అంటే మైకులు పెట్టి నీ వర్తమానం చెప్పడం కాదు. మన పొరుగు వారికి, మన నైబర్స్ కి, మన చుట్టుపక్కల వారికి కూడా మన యేసుని గురించి మనం టైం చెప్పినట్టు చెప్పడమే అదే దేవుని రాజ్య వ్యాప్తి కోసం నువ్వు చేసే సేవ. ఇక్కడ చూడండి, దొంగ అయినప్పటికీ దేవుని కోసం దేవుడిని గుర్తించాడు. ఒకటి, ఈయన ఏ తప్పిదమో చేయలేదు, దేవుని సాక్షిస్తున్నాడు. ఈ నజరేయుడైన యేసు ఈయన ఏ తప్పు చేయలేదు, అందుకు నువ్వు భయపడవా అని చెప్పి రెండవ వారిని గద్దించినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియ సహోదరులారా, అలాగే ఆయన చూసి యేసు అని సంబోధించాడు. యేసు అంటే అర్థం వాట్ ఈస్ మీన్ బై జీసస్? యేసు అంటే రక్షకుడు. యేసు అని సంబోధించాడు. మరి ఖచ్చితంగా ఇక బైబిల్ గురించి తెలియదు, ధర్మశాస్త్రం గురించి తెలియదు, వారి దొంగతనాలు ఏమేమో అసహాయ కార్యక్రమాలు, దొంగతనాలు, దోపిడీలు, అనేకమైన కార్యక్రమాలు చేస్తుంటారు. దేవుని గురించి తెలియదు, పరిశుద్ధ లేఖనం గురించి తెలియదు. కానీ యేసు అని సంబోధించాడు. యేసు అంటే రక్షకుడు లేకపోతే మరి రక్షకుడుగా ముందు దూషించినటువంటి వ్యక్తి కొన్ని క్షణాల్లో యేసును రక్షకుడుగా అంగీకరించాడు. యేసు
నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు దేవుడికి వేరే రాజ్యం ఉన్నదని గ్రహించాడు. మూడవది, దేవుడిగా అంగీకరించాడు, యేసు లోక రక్షకుడిగా అంగీకరించాడు, దేవుడికి సపరేట్ గా వేరే రాజ్యం ఉందని అంగీకరించినప్పుడు ఈ సోదరులారా, యేసు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. ప్రియ సోదరులారా, అందుకు ఆయన నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నీతో చెప్పుచున్నానండి. మరి యేసు అనే దేవుడిని ఆ యొక్క ప్రజలందరి ముందు కూడా సాక్ష్యం ఇచ్చాడు దేవుని కోసం. యూదాగా ఆ యొక్క రోమన్ సామ్రాజ్యానికి ఒక సవాల్ విసిరాడు. ఈయన ఏ తప్పిదం చేయలేదు, ఈయన నజరేయుడని యేసయ్య, రాబో మెస్సయ్య, లోకరక్షకుడు అని చెప్పి ఒక గవర్నమెంట్ కూడా ఒక సవాల్ విసురుగా దేవుని కోసం సాక్షించినట్టుగా మనం చూస్తున్నాం. ప్రేమ సోదరులు, మూడో మాటలకు మనం నిలుచున్నాం కనుక ఈ మూడో మాట, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తల్లితో యేసు చెప్పాడు అన్నమాట. అయితే దీని ముందు చిన్న ప్రార్థన చేస్తున్నాం. మహాపరిషుద్ధుడా, మహాగండ, అద్భుత దేవుడా, ఆశ్చర్యుడా, ఇంతవరకు వచ్చిన తోడు నేడైన దేవా, ఇహములు కూడా తోడు నేడైన అడుగుతున్నాం ప్రభా. మొదటిగా 2 మాటల్లో తోడు నేడైన జ్ఞానాన్ని ఇచ్చిన దేవా, నాకు కూడా మంచి జ్ఞానాన్ని ఇచ్చి నాలో నీ ఉండి మాటలు కలిగించమని బ్రహ్మాలు వేడుకొనిచున్నాం. యోహాను సువార్త 19:26-27 చదువుకుందాం. యేసు తల్లియు తను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచినట్టు చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తల్లితో చెప్పాను. తరువాత శిష్యుడు చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట్లో చేర్చుకొని. అయితే అమ్మ ఆ పిలుపులోనే ఒక కమ్మదనం దాగుంది. అంటే అంత సిలువలో ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడుతూ కూడా 3 తుప్పు పట్టిన మేకులు ఆ దేవుడికి దిగబట్టబడిన తర్వాత కూడా ఆయన శరీరం అంతా రక్తంగా మారి రక్తంగా కారుతూ శరీరం ముద్దగా అయిపోతుంది. ఎంతో బాధను అనుభవిస్తూ కూడా అమ్మ అన్నాడు. అంటే మరియను యోహాను తన శిష్యుడు నిలబడటం చూసి, అమ్మ ఇదిగో నీ కుమారుడని తన బాధ్యతను వ్యక్తం చేస్తున్నాడు. సిలువలో తన బాధను భరిస్తూ కూడా బాధ్యతను చెప్తున్నాడు. ఇక్కడ బాధ్యతను చేస్తున్నాడు. అంటే ఆయన సిలువలో కూడా తల్లి ఎడల గొప్ప బాధ్యత కలిగిన బిడ్డగా కనుక్కున్నాడు అన్నమాట. అంటే ఈ యోహానుకి ఎంత అప్పించినట్టు ఈ మరియకు ఇంకా ఉన్నారు బిడ్డలు. యేసు తర్వాత యేసే మొదటి జ్యేష్ఠపుత్రుడు. యేసు తండ్రి యేసుకు ఒక వడ్రంగి. ఆ వడ్రంగి పనిచేసినప్పుడు యేసు కూడా తనకు సహాయం చేస్తూ బాధ్యత నిర్వహించాడు కుటుంబ విధులు. అయితే అప్పుడు కూడా బాధ్యతను తెలియజేశాడు. తెలియజేసిన యేసు ఇక్కడ కూడా ఆ అన్నదమ్ములందరూ ఎందుకంటే యేసును విసర్జించారు. అంటే యేసు పరిశుద్ధుడు, కానీ తనకున్న సహోదరులందరూ ఈ లోకంలో పడిపోయి యేసును గుర్తించలేకపోయారు. గుర్తించలేకపోయినప్పటికీ ఎలా అంటే తల్లిని కూడా లెక్క చేయకుండా స్థితిలో ఉన్నట్టుగా చూస్తున్నాం. అంటే ఇక్కడ దేవుణ్ణి సిలువేసేటప్పుడు తను తల్లి దగ్గర యోహాను నిలబడడం చూసి, నా తల్లి నా కోసం వచ్చింది కాబట్టి నా తల్లిని
అనుగ్రహించు దేశములో నీకు అనుగ్రహించే దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తల్లిని సన్మానించుము. నీ తల్లిని తండ్రిని సన్మానించుము. సన్మానించడం అంటే వాళ్ళని ప్రేమించడం, వాళ్ళకి కావాల్సిన అక్కరాలన్నీ తీర్చడం. ముదిమి వయసు అంటే వృద్ధాప్యంలో వాళ్ళకి ఏ అవసరతలు ఉన్నాయో, అంటే వాళ్ళకి బిల్డింగ్లు కావాలా, ఏసీ కార్లు కావాలా, ఏసీ కావాలా, అవి కాదని ముఖ్యంగా వాళ్ళ ఆసరా, వాళ్ళకి ప్రేమగా పలకరించడం. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ దూరాన్ని ఉన్నామనుకోండి, ఒక ఫోన్ కాల్ ద్వారా కూడా వాళ్ళని పలకరించవచ్చు ప్రేమగా. అంటే స్థితిలో కూడా నువ్వు ఉన్నావా లేదో మనల్ని మనం పరిశీలించుకోవాలి ఒకసారి. నీ బాధ్యత ఏమై ఉంది నీ తల్లిదండ్రుల పట్ల ఒక్కసారి ఆలోచించుకోండి మీరందరూ. అయితే మన తల్లిదండ్రుల పట్ల విధేయత చూపాలి, వాళ్ళని సన్మానించాలి. అట్లాగే నీ తల్లినైనా తండ్రినైనా దూషించకూడదు. సామెతలు 20:20లో చూడండి. తండ్రినైనను దూషించిన వారి దీపము కారు చీకటిలో ఆరిపోవు. కారు చీకటిలో దీపం మారిపోవడం అంటే ఇక్కడ ఇప్పుడు గాలిలో దీపం పెడితే ఉంటుందా? ఉండదు. అలాగే ఇప్పుడు లైటింగ్ లేకుండా మనం రోడ్డు మీద వెళ్ళాము. నైట్ టైము అదే అమావాస్య రోజు మీ రోడ్డు మీద ఒక లైట్ లేకుండా వెళ్ళగాక వెళ్ళలేదు. కారు చీకటి అంటే భయంకరమైన చీకటి. ఆ చీకటిలో సంచరించినప్పుడు ఎంతో ధైర్యం కావాలి. అంటే తల్లి తండ్రిని సన్మానించకపోతే అంత భయంకరమైన స్థితిలో మనం ఉంటామని దీని అర్థం. అయితే సామెతలు 23:25లో 25 చూడండి ఒకసారి. నీ తల్లిదండ్రులను సంతోషపెట్టవాలని, నిన్ను కనిన తల్లిని ఆనందపరచవాలని. నా కుమారుడా, నీ తల్లిదండ్రులను సంతోష పెట్టాలంటే ఇప్పుడు నీ తల్లిదండ్రులు నేను కష్టపెట్టడం ఎందుకు చూడరు, నిన్ను ఒక ఉన్నతమైన స్థానంలో చూడాలని ఎంతో ఆశిస్తారు. అంతేగాని నువ్వు వచ్చే ఇచ్చే అంటే నాకు ఎందుకు చెప్తున్నారు, నన్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అని బాధపడకూడదు. ఒక్కసారి ఆలోచించుకోవాలి. తల్లిదండ్రులు ఎందుకు చెప్పారు, ఏ విషయంలో చెప్పారు, ఎలా మనం నడుచుకోవాలని ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తుంటే మనం ఆ దేవుడు మనకి జ్ఞానాన్ని ఇస్తాడు. అంటే అట్టి జ్ఞానంలోకి మనల్ని నడిపిస్తాడు. ఎందుకంటే తల్లి ఎప్పుడు చెడుపడాలంటే చూడరు తల్లిదండ్రులు. అంటే తల్లిదండ్రులు సన్మానించి వాళ్ళ మాటలు విని వాళ్ళని ఆనందపరిచి వాళ్ళ యొక్క ఆలోచనలను వాళ్ళ యొక్క జీవన శైలిని మీ బిడ్డలు తీర్చడానికి, అలాగే మనం తల్లిదండ్రులు, అలాగే మన బిడ్డలు రేపు తల్లిదండ్రులు అవుతారు. వాళ్ళకి మనం ఉన్న స్థితి తెలియాలంటే వాళ్ళు ఇప్పుడు మనల్ని సరిగ్గా చూసుకుంటే రేపు పొద్దున వాళ్ళని వాళ్ళ బిడ్డలు చూసుకుంటారు. అట్టి స్థితిలోకి ప్రతి ఒక్కరూ ఉండాలని ఆశిస్తున్నాం. అలాగే ఎఫెసీయులు 6:1-3 పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని సన్మానింపుము. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుతావు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిదన్నమాట. అంటే మనము తల్లిదండ్రులు ఏ విధంగా గౌరవించాలనేది ఈ వాక్యం సెలవిస్తుంది. ఈ వాక్యం కనుక బాగా ధ్యానించినట్లయితే, చదివినట్లయితే దీంట్లో మర్మాలు అన్ని బయటపడతాయి. దాంట్లో తల్లిదండ్రులు ఎలా విధేయత ఉండాలి, ఎలా మనం మెసిపోవాలి, ఎలా గౌరవించాలి అనేది ఉంది. అంతేగాని తల్లి నువ్వేం చెప్పాలి, నాకు తెలుసులే, నేను చదువుకుంటున్నాను, నాకు వచ్చు, నువ్వు చేసే తప్పు అలాంటి అనవద్దు. ఎందుకంటే మనల్ని మనం సరి చేసుకోవాలంటే మన బిడ్డల్ని ఇప్పుడు మనం ఆ స్థితిలో మంచి స్థితిలో లేము. మన బిడ్డలు కూడా ఆ స్థితిలో పెంచం కదా, మంచి స్థితిలో ఉంచాలనుకుంటాం. అంటే మనం మంచి స్థితిలో లేకపోయినా మన బిడ్డలు ఒక ఉన్నతమైన స్థానంలో పెట్టాలని ఆశిస్తుంది తల్లి అయినా తండ్రి అయినా. కానీ వాళ్ళ పిల్లలు కూడా అది అర్థం చేసుకుని నడుచుకోవాలని దీని అర్థం. అయితే ఓబద్యా 1:15 చూడండి. నీవు చేసినట్లు నీవు చేయబడును, నీవు చేసినదే నీ నెత్తి మీదకు వచ్చును. నీ తల్లిదండ్రులను ముదిమి వయసులో చూడకుండా, ఏ అనాథాశ్రయంలోనో ఏ రోడ్డు పక్కనో ఎక్కడో చూడకుండా పడేసిన
చిన్న మాట దేవుడు దీవించుగాక. ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలు. హల్లెలూయా. చూడండి, మిమ్మల్ని ఎన్ని కెమెరాలు మిమ్మల్ని బంధిస్తున్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. రాబోయే దినాల్లో సేవకుడుగా వాడబడును గాక. 7 మాటలో ప్రభు నాకు ఒక మాటగా, ఒక 4వ మాటగా మాట్లాడింది ప్రభు నాకు ఈ అవకాశం దేవుడు ఇచ్చిన్నాడు. మత్తయి సువార్త 27:46 4వ మాట ఇంచుమించు 3 గంటలు. చదవండి అమ్మా, చదవండి. నా దేవా నన్ను ఎందుకు చేవేసిందని దేవుడు ఎందుకు కేక వేసేదనగా, ఆయన తను రక్షించమని కాదు కానీ నన్ను ఇంకా ఎందుకు నీ దగ్గరికి ఇంకా తీసుకెళ్ళలేదని ప్రభు ఆయన రక్షించాలంటే యెహోవా తండ్రి తను వేస్తే ఎలాగైనా రక్షించగలుగుతాడు. అంత శ్రమ పడిన అవసరం లేదు. మన పాపాల మూల వరకు ఆయన ఎంతగానో శిలువ మీద ఎంతగానో నలిగిపోయినాడు. ఎంతగానో నలిగిపోయినాడు. అంత వేదన పడుతూ కూడా తన తండ్రి నా దేవా దాన్ని చేయవలసింది అని ఎందుకు అడుగుతానంటే, నన్ను ఇంకా నీ వద్దకు ఎందుకు తీసుకెళ్ళాలని దేవుడు ఇంకా నన్ను త్వరగా తీసుకెళ్ళు. ఈ శ్రమ నేను పడడానికి కాదు కానీ దాన్ని శ్రమ తొలగించమని కానీ తండ్రిని అడుగుతలేదు కానీ ఈ పాప భయాన్ని ఈ మనుషులు పాపాలని నేను మోహించున్నాను కనుక నన్ను త్వరగా నీ దగ్గరికి చేర్చుకొని తండ్రిని అడుగుతున్నాడు. ఆయన తొలగించాలంటే ఆయన కష్టాలు ఆయన శ్రమ నుండి ప్రభు తండ్రి తొలగిస్తాడు కానీ ఆయన తొలగించమని అడుగుతలేదు. అంత వేదన పడుతూ కూడా మన పాపాలు మనం భరించలేమని ఆయన మన పాపాలని ఆయన వేసుకుని ఎంతగానో శ్రమ పొంది ఎంతగానో వేదన పడున్నాడు. ఎంతగానో వేదన పడుతూ అని ఓర్చుకుని మన పాపాలు మోయిస్తున్నాడు. ఒక గొర్రె పిల్ల బురదలో పడితే దాన్ని ఎలా దులుపుకుంటుందో, ఒక పంది పిల్ల బురదలో పడి ఉంటుంది కానీ గొర్రె పిల్ల అయితే బురదలో దులుపుకొని ఇష్టపడదు. అలాగే మన దేవుడు కూడా ఇంకా మన పాపాలని ఇంకా మోయించు మనల్ని తన తండ్రి యొక్కకి వెళ్ళాలని ఎంతగానో వేదన పడుతూ ఈ పాపాలను మోయించుకుంటుంటూ ఆయన తండ్రి యొక్కకి వెళ్ళాలని ఎంతో గట్టిగా కేక వేసి ఉన్నాడు. ఆయన ఈ శ్రమ వస్తుందని ముందుగానే ఆయనకు తెలుసుండి కూడా ఆయన ప్రార్థన చేసి ఉన్నాడు. లోక 22:42 ఇలా ఉంటుంది. చదవండి. తండ్రి, ఈ గిన్నె నా ఎదుట నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము. అయినను నా ఇష్టం కాదు, నీ చిత్తమే సిద్ధించుగాక అని ప్రార్థించాను. ఈ లేఖనం దేవుడు దీవించుకున్నాడు. తెలియజేస్తున్నాను. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుంటాం. కళ్ళు మూసుకుంటాం. మహాపరిశుద్ధుడా, మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన ఆయన పరలోకం నుండి ఈ లోకానికి వచ్చి మా పాపాల నిమిత్తం మా తప్పుల నిమిత్తం ప్రభువా నువ్వు సేవలు వేయబడిన ఆయన మా కొరకై మరణించిందయ్యా. మీ స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగోనైనా ఈరోజు సిలువ వేయబడిన రోజు, సిలువలో ఉండి 7 మాటలు మాట్లాడిన సందర్భంగా ప్రభువా ఇదిగోనైనా 5వ మాట నేను మాట్లాడుతుండగా నాకు తోడుగా మీరు నిలబడి ప్రభువా ధైర్యాన్ని దయచేసి ఎలా చెప్పాలో నేర్పుతూ నైనా ఈ వాక్యాన్ని ఉంటున్న బిడ్డలు కూడా మంచిగా దీవించి ఆశీర్వదిస్తారని శ్రద్ధగా మీరు సహాయం చేస్తారని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను మా పరమ తండ్రి. నేను తప్పుకొనిచున్నాము అనే మాట యేసయ్య సిలువలో ఉండి 5వ మాటగా పలికినప్పుడు మరి యేసయ్య ఎంతో శ్రమలు పొంది మన కొరకు మరి సిలువ మోసి సిలువ బరువు 280 కేజీల బరువు ఉన్న ఆ సిలువను మన కొరకు మోసి గొల్గొతా కొండ వరకు
సువార్త ఎలా చెప్పాలా, యేసయ్య దాహం ఎలా తీర్చాలని మనం ఆలోచన చేసుకొని ముందు ప్రార్థన చేసి అతన్ని అడిగి, యేసయ్యను అడిగి మనం మోకరించి ప్రార్థన చేసుకొని ఎలా చెప్పాలి దేవా, ఎలాగ నీ దాహాన్ని తీర్చాలా, ఆత్మ దాహం నీకు ఎలా తీర్చాలని ఆయన్ని ప్రార్థించి అడిగినప్పుడు ఆయన మనకు మార్గం చూపిస్తాడు. కాబట్టి మనం అందరం ప్రార్థన చేసి ఆయన మనస్ఫూర్తిగా సేవించి మరి అందరూ సువార్త చాటి చెప్పి యేసయ్య దాహాన్ని తీరుద్దామని ఈ చిన్న మాట దేవుడు దీవించునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ శుభ శుక్రవారం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు శిలువలో పలికిన 5 మాటలు మనం ఇప్పటివరకు ధ్యానించుకుందాం. ఇప్పుడు 6వ మాటని ధ్యానించుకుందాం. ప్రార్థనతో ప్రారంభించుకుందాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వోన్నతుడ, మీ బంగారు పరిశుద్ధ పుణ్యపాదాలకు వేలాది వందనాలు, స్తోత్రములు, స్తుతులు తండ్రి. నువ్వు రాజులకు రాజు, ప్రభులకు ప్రభుడో ప్రభా. ఇప్పటిదాకా మరి 5 మాటలు చెప్పిన మరి వారందరినీ మీరే దర్శించినందుకు నీకు వందనాలు ప్రభా. నీ యొక్క ఆత్మను కుమరించి మరి ప్రతి ఒక్కరి ద్వారా నీ ఉండి మా అందరితో మాట్లాడిన తండ్రి నీకు వందనాలు ప్రభా. మరి ఇప్పుడు 6వ మాటను బోధించుండగా నాలో మీరుండి ప్రతి ఒక్కరితో నాతో కూడా మీరే మాట్లాడమని, మీరే అధ్యక్షత వహించమని, జరగబోయే కార్యక్రమం అందరినీ నీ చేతికి అప్పగిస్తూ యేసు శక్తిగల నామంలో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథాలు తెరుద్దాం. యేసుక్రీస్తు శిష్యుడు అపోస్తలుడైన యోహాను గారు రాసిన యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం చదువుకుందాం. గాస్పెల్ ఆఫ్ జాన్ చాప్టర్ 19 వర్సెస్ 30. యేసు ఆ చిలుక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. సో ఈ మాటను యేసుక్రీస్తు అక్కడ ఉన్న బండ్రోతులకు, సైనికులకు, అలాగే ప్రధాన యాజకులు, బందిపోటు దొంగలు అక్కడ అందరూ కూడుకొని ఉన్నారు కపాల మనుగుడు స్థలం దగ్గర. ఈ మాటను యేసుక్రీస్తు వీరందరితో చెప్తున్నారు. అలాగే యోహాను సువార్త 19వ అధ్యాయం 25వ వచనంలో ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరుడియు క్లోప భార్య అయిన మరియయు మగ్దలేని మరియయు యేసు శిలువ వద్ద నిల్చుండి. వీరు కూడా వీరందరితో పాటు ఉన్నవారు. అయితే ఆయన తన ఆత్మను అప్పగించారు. మనం చదువుకున్న వాక్యంలో కీవర్డ్ ఏంటంటే సమాప్తమైనవి. సమాప్తమైన దానికి ఎన్ని లెటర్స్ ఉంటాయి? సమాప్తమైనదనే పదంలో 6 అక్షరాలు ఉంటాయి. 6వ మాట 6 అక్షరాలు ఈక్వల్ అయింది. దానికి సంపూర్ణత ఉంది. 6 అనే సంఖ్య మనుషుల సంఖ్య. ఎందుకంటే ఆదిలో యేసు దేవుడు సృష్టిని అందరినీ సృష్టించి 6వ దినాన మనుషుని సృజించి ఆ రోజు మరి ముగించాడు. కాబట్టి ఆ రోజు మనుషుల రోజు అని చెప్తారు. 7వ రోజు యేసుక్రీస్తు విశ్రాంతి దినము. సో 6వ దినంన దేవుడు మొదటి నుంచి సూర్య చంద్ర నక్షత్రాలు, భూమి, ఆకాశం సమస్తము సృజించాడు. సో 6వ దినాన మొత్తం పరిపూర్ణ చేశాడు. కాబట్టి అది సంపూర్ణత గుర్తు. ఇంగ్లీష్లో ఫినిష్ అంటారు. దీనికి కూడా 6 లెటర్సే ఉంటాయి. గ్రీక్లో దీన్ని ఏమంటారంటే టెటెలెస్టాయ్ అంటారు. ఈ వర్డ్కి అర్థం ఏంటంటే పెయిడ్ ఇన్ ఫుల్, మొత్తం చెల్లించాడు. అంటే ఆయన చివరి రక్త బొట్టు కూడా మన కొరకు, మన పాపాల కొరకు, మన దోషాల కొరకు ఆయన ఒక్క రక్త బొట్టు కూడా ఉంచుకోకుండా మొత్తం మనకి కార్చాడు. ఆ త్యాగాన్ని మనం అందరం జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు మనం ఈ విధంగా ఇక్కడ కూడుకొని ఉన్నాం. యేసుక్రీస్తు ఏం సమాప్తమైందన్నారంటే తాను ఈ లోకానికి రావడంలో గల ఉన్న ఉద్దేశం అంతా సిద్ధించిందని తన భావంతో ఈ మాట అన్నారు.
చేశానని మనం సజీవంగా సాక్షులుగా నిలబడాలి. అంతే తప్ప మనం ఏం చేయలేము. సో యోహాన్ గారు ఈ విధంగా తెలియజేస్తున్నారు, ఇదిగో లోక పాపాన్ని మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని యోహాన్ సువార్త 1:29 వచనంలో ఉంటుంది. ఇంకొంతమంది రచయితలు అపోస్తులు పౌలు, పేతురు, యోహాన్ గారు ఇలా చెప్తున్నారు. రోమా 3:25 వచనం, పూర్వం చేయబడిన పాపములను దేవుడు తన ఓర్పు వలన ఉపేక్షించినందున క్రీస్తు యేసు రక్తం నందలి విశ్వాసం ద్వారా ఆయన కరుణాధారంగా బయలుపరచను. ఆయన ఇక్కడ కూడా మళ్ళీ తెలియజేస్తున్నాడు ఏంటంటే ఆయన రక్తము మన కొరకు పూర్తిగా చెల్లించబడ్డది, మన కొరకు కార్చబడ్డదని. మరొకటి 5:8 వచనం రోమా పత్రిక, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. ఇక్కడ కూడా తెలియజేస్తున్నాడు ఏంటంటే మనం ఇంకా పాపంలో జీవిస్తున్నాము, ఆ పాపంలోనే నశించిపోతున్నారు అనేకులు. కానీ దేవుడు మనల్ని రక్షించుకొని తన సిలువ చాటున మనల్ని మరుగుపరిచాడు. సో అందరూ రక్షింపబడ్డారు. ఇంకా రక్షింపబడని బిడ్డల కోసం మనం ప్రార్థిద్దాము. దేవుడు ఇచ్చిన ఈ మంచి అవకాశం మనం అందరం సద్వినియోగపరచుకున్నాం. అలాగే 1 కొరింథీ పత్రిక 15:3 వచనం, 1 కొరింథీ పత్రిక 15:3 వచనం, నాకు ఇవ్వబడిన ఉపదేశము మొదట నీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను. చాలు. సో దేవుడు మన పాపముల కొరకు ఆయన మృతి పొందాడు. మొదటి నుంచి మనం చెప్పుకుంటూనే ఉన్నాము, మన పాపాల కొరకు, మన దోషాల కొరకు ఆయన చివరి రక్తపు బిందువు వరకు మన కొరకు సిలువలో త్యాగం చేశారు. అలాగే 2 కొరింథీ పత్రిక 5:15 వచనం, జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకుంటున్నాము. ఇప్పటిదాకా చెప్పాను కదా, మనము దేవుడు మనకి ఈ జీవితాన్ని ఇచ్చాడు. ఆయన కొరకు ఈ జీవితాన్ని అర్పించి ఆయన కొరకే మనం తుది శ్వాస వరకు జీవితాము. సో సమాప్తమైనదంటే అర్థం ఏంటంటే పాపం కోసం తాను పడవలసిన బాధలు, చేయవలసిన బలి అర్పణ పూర్తి అయిందని అర్థం. సమాప్తమైంది అంటే ముగించబడ్డది. ఇప్పుడు ఏదైనా కార్యాన్ని అందరూ ఎగ్జామ్స్ రాస్తారు కదా, ఇక్కడ ఉన్న యూత్ పీపుల్ అందరూ ఏదైనా టఫ్ ఎగ్జామ్ అనిపించినప్పుడు దాన్ని స్టార్ట్ చేసి ఎండ్ చేసే వారికి అమ్మాయి నేను అన్ని క్వశ్చన్స్ రాసానని చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అది సమాప్తం అయింది అని, ఫినిష్డ్ అని చాలా హ్యాపీగా ఉంటారు. దేవుడు కూడా ఈ సమాప్తమైనదనే మాట చెప్పాడు సంతోషంతో. ఎందుకంటే ఇంకా ఈ లోకంలో అనేకులు తమ పాపం కోసము మరి మరణించకుండా ఉండాలని దేవుడే తన రక్తాన్ని మనందరి కోసం చిందించాడు. అది ఆ క్రియ దేవుడు సమాప్తం చేశాడు. అందుకు దేవుడు సమాప్తమైందనే మాట చెప్పాడు. తన ప్రజలను తన రక్తంతో విమోచించాడు. ప్రతి ఒక్కరికి పాపం నుండి విడుదల, రక్షణ అందుబాటులోకి తెచ్చాడు. ఈ పని సంపూర్తి అయింది. పాప విముక్తి పొందేందుకు పాపి చేయవలసిందల్లా పశ్చాత్తాపడి శుభవార్తను విశ్వసించి యేసుక్రీస్తు మీద నమ్మకం పెట్టుకోవడమే. మార్కు సువార్త 16:15 వచనం, మార్కు సువార్త 16:15 వచనం, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి
ప్రకటించాలి. అటువంటి సాధనగా దేవుడు మనందరికీ చేయను గాక. ఆమేన్. లూకా సువార్త 24వ అధ్యాయం 46వ వచనం. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథములలోను లూకా సువార్త 24వ అధ్యాయం 46వ వచనం. క్రీస్తు శ్రమపడి మూడవ దినమున మృతులలో నుండి లేచిననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరున మారు మనస్సు పాప క్షమాపణయు ప్రకటింపబడననియు వ్రాయబడి ఉన్నది. సో దేవుడు మన కొరకు చనిపోయాడు. ఆయన కొరకు మనం అందరం జీవించాలి. ఆయన మన కొరకు మళ్ళీ తిరిగి లేచాడు కాబట్టి ఆ వార్తను మనం అందరం సర్వ సృష్టికి ప్రకటించాలి. కాబట్టి సిల్వర్పై బాధలు అనుభవిస్తూ ఉండిపోవాల్సిన అవసరం ఇక లేదు. కాబట్టి స్వచ్ఛందంగా తనకు తానే తన ప్రాణం విడిచాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 17వ వచనం. నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణం పెట్టుచున్నాను. ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడును నా ప్రాణం తీసుకొనడు. నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు. దాన్ని తిరిగి తీసుకొనటకు నాకు అధికారం కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందుతాను. చాలు. దేవుడు మనకు తన రక్తాన్ని చిందించి రక్షణ అందించాడు కదా. సో ఆయన యేసుక్రీస్తు కుమారుని రూపంలో ఈ లోకానికి వచ్చాడు. దేవుడు తండ్రి అయిన వాడు ఈ లోకానికి కుమారుని రూపంలో వచ్చాడు. మన కొరకు పరిశుద్ధాత్మను వదిలి వెళ్ళాడు. మనం కూడా ఆత్మను పొందుకొని ఆయనను పోలి నడుచుకొని ఆయన కొరకు మనం జీవించాలని ఆయన వాక్యం సెలవిస్తుంది. యేసు కార్యాన్ని ఆరంభించి కార్యాన్ని అంతం చేశాడు. ఇది ఆదిలో దేవుడి నుండి ప్రారంభమైంది. దేవుడు ఈ సృష్టిని అంతటిని మనల్ని కూడా 6వ దినంలో సృష్టించి సంపూర్తి చేశాడు. మొదలు చెప్పాను కదా అట్లా. అందుకే ప్రసంగి గ్రంథకర్త కూడా చెప్పాడు, కార్యారంభం కంటే కార్యాంతం మేలు. మనం కూడా కార్యాన్ని ఆరంభించినప్పుడు దాన్ని సంపూర్తి చేసే వరకు, దాన్ని అంతం అందించే వరకు శ్రమిస్తూ కష్టపడుతూ శ్రమలు అనుభవిస్తూ శ్రమలో దేవుడిని సహాయం కోరుకుంటూ దాన్ని ముగించాలి. మనం ఈ లోకంలో కొంత మట్టుకే జీవిస్తాము. మనం పుట్టక ముందు మనం ఏమై ఉన్నామో తెలియదు. మనం చనిపోయాక మనం ఎటు వెళ్తామో తెలియదు. దేవుడికి మనము అర్పించుకుంటే, మనము సజీవంగా అర్పించుకుంటే మన ఆత్మ ఆయన ఇచ్చాడు కాబట్టి మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్తుంది. మరి అట్లా కాకుండా ఈ లోకంలో జీవించినట్టయితే పాతాళ లోకంలో మరి నరకంలో పడిపోతారు. అట్లాగా మనం ఎవరు ఉండకూడదు. ఆయన నిజరక్షకుడని నమ్మి బాప్తిస్మం పొందాలి. తను మన కొరకు తన ప్రాణాన్ని అర్పించుకున్నాడని మన హృదయపూర్వకం ఒప్పుకొని ఆయన కొరకు మనం తుది శ్వాస వరకు జీవించాలి. ఈ దేవుడిచ్చిన బ్రతుకును ఆయనకి మనం అర్పించాలి. ఆయన శిలువలో మన కొరకు ప్రాణం నిలువన పెట్టాడు. విలువైన రక్తంతో మనల్ని కొన్నందుకు ఆయన కొరకు జీవిద్దాం. అందుకే పౌలు గారు అంటారు కదా, అపోస్తల కార్యములు అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మనం కూడా ప్రతి భారంను సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాం. చాలు. అట్లానే మనం కూడా మన ఎదురుగా ఉంచబడిన ఆ పందెపు రంగంలో అంటే విశ్వాసంతో మనం రక్షింపబడ్డ తర్వాత దేవుడి మీదే మనం పూర్తిగా ఆధారపడాలి.
మరొకసారి మీకు గుర్తు చేస్తాను. మొదటి వాక్కు క్షమాపణ వాక్కు, రెండవది రక్షణ గురించినటువంటి వాక్కు. మొదటి వాక్కు క్షమాపణ ఎవరి కోసం? పాపముతో నిండినటువంటి ఈ లోకాన్ని క్షమించడానికి దేవుడు మొదటిగా ఆ కలువరి శిలువలో ఎవరి కోసం క్షమించమని అడిగాడు? తండ్రి, వీరేమి చేయించున్నారో వీరు ఎరుగురు కనుక నా బిడ్డలను క్షమించు అని తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. మొదటి మాటలో ప్రార్థన ఉంది, చివరి మాటలో కూడా ప్రార్థనతో ముగించాడు. అందుకే అప్పుడు దేవుని బిడ్డలారా, ఏ పనైనా ప్రార్థనతో ప్రారంభించాలి, ప్రార్థనతోనే ముగించాలి. రెండవది రక్షణ గురించినటువంటి వాక్యం. ఆ దొంగ యేసుక్రీస్తు ప్రభువు రాజులకు రాజు అని, ప్రభులకు ప్రభు అని, ఆయనకు ఒక రాజ్యం ఉందని, ఆ రాజ్యంలో ఆయన రాజు అని, ఆయన పరిపాలిస్తాడని, అక్కడ నిత్యం మరణం ఉండదని, అక్కడ ఏముంటది? పరలోక రాజ్యంలో ఆయన స్తుతించడానికి, గణపరచడానికి నిత్యము వేలాది కోట్ల దేవతలతో గాన ప్రతిగాములతో స్తుతించి పరలోక రాజ్యము ఉందని నమ్మి రక్షణ పొందుకున్నటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరు? దొంగ కదా. కొంతమందికి ఇంకా అలాంటి జీవితంలో ఉన్నవారిని, అలాంటి పరిస్థితులు ఉన్నవారిని రక్షించడానికి ఇదిగో ఈ శుభ శుక్రవారం రోజు దేవుడు నీతోనే మాట్లాడితే, సంవత్సరాల తరబడి దేవుడి మందిరానికి వచ్చి ఇంకా గుడ్ ఫ్రైడేలు మారినా, క్రిస్మస్లు మారినా, ఈస్టర్ పండుగలు మారినా బ్రతుకు మార్చుకోకపోతే, దుర్దినము రాకపోతే యేసుక్రీస్తు ప్రభువును స్మరణ తెచ్చుకోవాలి. ఇదే రక్షణ దినం, ఇదే శుభ శుక్రవారం, శుభదినం కనుక అలాంటి రక్షణ దినాన్ని, రక్షణను దొంగకు అనుగ్రహించినటువంటి దేవుడు నీకు కూడా అనుగ్రహిస్తాడు. మూడవది ఆవేదన వాక్కు. నా దేవా, నా దేవా, నన్నెందుకు చేయబడిస్తున్నావు? యేసుక్రీస్తు ప్రభువు మాట చెప్తా ఉన్నాడు. దేవునితో ఎడబాటు కొద్ది క్షణాలే, శాశ్వతమైన ఎడబాటు కాదు. అయినప్పటికీ నా దేవా, నా దేవా, నేను ఎందుకని చేయబడిస్తున్నావు? ఈ శుభ శుక్రవారం దినాన ప్రభు పేట మనం చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు దేవుని విడిచిపెట్టి ఎంతకాలమైంది? దేవుని మందిరానికి వచ్చి దేవుని సేవకుల్ని పిలిపించి నీ గృహంలో దేవుని వాక్యమును అనే మందసాన్ని ప్రతిష్ఠ చేసుకుని సర్వలోకానికి, సర్వసృష్టికి సువార్తను ప్రకటించడానికి ఎంతకాలమైంది? 40 దినాల కూడికలు జరిగాయి. 39 రోజులు అయిపోయి మన 40వ రోజు. ఎంతమంది దేవుని వాక్యమును ప్రేమించి, దేవుని సేవకులను ప్రేమించి, దేవుని వాక్యానికి విలువనిచ్చి ఆయన యొక్క మందస్థాన్ని మీ గృహంలో ప్రతిష్ఠ చేయించుకున్నారు. ఇంకా ఆవేదన చెందుతున్నాడు నా ప్రియ దేవుని బిడ్డలారా, మీ కొరకు ఇంకా నువ్వు సిలువ వేస్తున్నావేమో, ఇంకా ఆయనకు చేతులు స్వీకరిస్తున్నావేమో ఆలోచించు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఐదవదిగా నేను తప్పికొనిచున్నాను. శ్రమవాక్కు, శ్రమపడినట్లుగా వాక్కు. ఎంతగా శ్రమపడి ఆయన దేని కొరకు తప్పికో తెలుసా? నశించిపోతున్నటువంటి ప్రజల కొరకు, నశించిపోతున్న నీ కుటుంబం కొరకు. నువ్వు నశించిపోతున్నావని నీ ఒక్కరు మాత్రమే నీ కుటుంబంలో రక్షించబడితే సరిపోతున్న ప్రియ దేవుని బిడ్డ, నీ కుటుంబంలో
ప్రతి ఒక్కరు కూడా దేవుని నామం ఎరగని బిడ్డలు ఉండరు. అదే ఆ రోజు రాకముందే, దుర్దినం రాకముందే యేసుక్రీస్తు ప్రభువుని స్మరణ తెచ్చుకో. నీ కొరకు శ్రమ పడుతూ ఈ వాక్కును పలుకుతున్నాడు. నాకు ఇంకా దాహం ఉంది, నా ప్రజలు ఇంకా రక్షించబడలేదు, నా బిడ్డలు ఇంకా రక్షణ మార్గంలోకి వెళ్ళలేదు. తల్లి, నీ కుమారుడు రక్షించబడ్డాడా? నీ కుమార్తె రక్షించబడిందా? నీ భర్త రక్షించబడ్డాడా? నీకు లేదా ఈ వేదన? నీకు లేదా ఈ ఆవేదన? ఎంతోమంది ఆవేదన కలిగి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు సాక్షాత్తు ఆ బాధను అనుభవిస్తూ కూడా ఎదుగో దాహము కలిగి ఉన్నాడు. నిత్య జీవమును ఇవ్వగలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభు ఇప్పుడు దాహముగా ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఈ ప్రాంతమును రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు ఇదిగో 2011 సంవత్సరంలో ఈ క్రైస్తవ ప్రార్థనా మందిరాన్ని మీ కొరకు స్థిరపరిచాడు. ఆ రోజు నేను సేవకుడు కాదు, ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిని. ఈరోజు ఇద్దరు సేవకులు నీ కొరకు భారము పెట్టి ఇదిగో నశించిపోతున్నటువంటి ఈ ప్రాంత ప్రజలను రక్షించడానికి ఇద్దరు సేవకులను ఈ సంఘంలో చేయాలని తరుణ ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో ఇంకా అనేక మంది సేవకులు లేవనెత్తబడాలి. యవన కాలం ముందు గాడి మోయుట నరునికి మేలు. అవునా? ఎంత కాలము ఆయన ఇంకా బాధ పెడతావు, ఎంత కాలం ఇంకా శ్రమ పెడతా ఉంటావు. నేడే రక్షణ దినం. 6వది విజయవాక్కు. విజయముతో నా తండ్రి నాకు అప్పగించిన పనిని నేను పూర్తి చేసిన సక్రమంగా రొమ్ము విరుచుకుంటూ ఏ వ్యక్తి అయితే చెప్పగలుగుతాడో, ఏ వ్యక్తి అయితే ఇదిగో అలా నమ్మకమైన దాసులుగా జీవిస్తూ రోషము కలిగి దేవుని కొరకు పనిచేస్తాడో ఆ వ్యక్తి చెప్పగలడని, ఇదిగో నా దేవుడు నాకు ఇచ్చినటువంటి పనిని, నా దేవుడు నాకు ఇచ్చినటువంటి తలాంతులను నా దేవుడి కొరకు వాడబడి చివరిలో వృద్ధాప్య దశలో మంచం మీద ఉన్నప్పుడు నీ భార్యకు అప్పగింతరిస్తాడే. ఏమే అక్కడ ఆస్తుంది, అమ్మా అక్కడ ఆస్తుంది, బిడ్డలే జాగ్రత్త, కుమారుడు జాగ్రత్త, కుమార్తె జాగ్రత్త, నేను వెళ్ళిపోతున్నాను, ఈ బాధ్యత నీదే అని నువ్వు ఏ రీతికైతే చివరి క్షణంలో చెప్తావో తండ్రితో చెప్తున్నాడు విషయముతో, ప్రభువా నాకు ఇచ్చినటువంటి నేను సంపూర్తిగా ఈ శరీరముతో నేను బాధను అనుభవించాను, ఆ శ్రమను అనుభవించాను అని చెప్తున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, విజయముతో సమాప్తమైంది ప్రభువా అంటున్నాడు. చివరిగా 7వ మాటగా ఏమన్నాడు? చదవండి. లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వచనం స్పష్టంగా. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానని ఆయన ఇలాగ చెప్పి ప్రాణము విడిచెను. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నా చేతులు నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ దారుణమైనటువంటి శుక్రవారము చరిత్రకు ఒక నాలని మచ్చ, నిత్య సత్యాన్ని మతము వేధించినటువంటి శిక్షను అనుభవిస్తూ అలాంటి నల్ల శుక్రవారాన్ని, అలాంటి చీకటి శుక్రవారాన్ని గుడ్ ఫ్రైడేగా మార్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మంచి శుక్రవారంగా చేశాడు ఆయన మరణము ద్వారా. ఈ లోకంలో ఎవరైనా మరణిస్తే ఏం చేస్తారండి? రాజశేఖర రెడ్డి చనిపోయాడు, ఆయనను అభిమానించే వ్యక్తులు ఏం చేస్తారు? దశరథ్ గారు నల్లటి బట్టలు ధరించి ఒక 7 రోజులు, 11 రోజులు, 12 రోజులు, కొంతమంది అయితే సంవత్సరాల తరబడి ఆయన మాస్క్ వేయలేక ఆయన దినకాలము సంవత్సరాలు
భరించి సంతాప దినముగా ప్రకటించారు, చీకటి దినముగా ప్రకటించారు. ఒక వ్యక్తి, సామాన్య వ్యక్తి చనిపోతే నేను చీకటి దినముగా పరిగణించాలి. సిలువలో యేసుక్రీస్తు ప్రభువు చేసినటువంటి ఒక అద్భుతమైన ప్రార్థన. ఇదిగో అక్కడ కుట్రలో పడుతున్నటువంటి ఆ రోమా ప్రభుత్వానికి వారి కుట్రలను పటాపంచలు చేసి చరిత్ర గతిని మార్చి గుడ్ ఫ్రైడేగా దేవుడు శుభశుక్రవారంగా మన కొరకు మరణించాడండి. గుడ్ ఫ్రైడే అంటే ఏంటి? గుడ్ ఫ్రైడే కదా, చెప్పండి. గుడ్ ఫ్రైడే మంచిది కదా. గుడ్ అంటే ఫ్రైడే అంటే మరి దేవుడు మరణిస్తే మంచిదనైంది. ఈ లోకంలో ఎవరు కూడా దేవుడు మరణించాలని కోరుకోరు. ఎవరైనా చనిపోయినప్పుడు నా దేవుడా నా దేవుడా నా దేవుడా నేర్పుతా ఉంటారు చూసారా. నా దేవుడే పడిపోయి నా దేవుడే పడి నెత్తులు కొట్టుకుని ఎడుతూ ఉంటాడు. మరి దేవుడు మరణిస్తే నువ్వు ఏడుస్తూ ఉన్నావు కదా, నీ దేవుడు అంటే నీ దేవుడు ఎవరు? నీ భర్త నీకు దేవుడు అని నువ్వు భావించి నా దేవుడు చచ్చిపోయి నా దేవుడు చచ్చిపోయి అయ్య బాబు నా దేవుడు బతుకున్నప్పుడు చేపకొనేవాడు బాబోయి, నా దేవుడు బతుకునేవాడు నా ఎవరున్నాడు బాబు ఈ ప్రేమ కొంటారంట కదా. అప్పుడు ఏ దేవుని బిడ్డలారా, నీ దేవుడు మరణిస్తే నీకు మంచిదేమో కాదు. నీవు సేవించినటువంటి దేవుడు ఈ లోకానికి మరణము ద్వారా ఒక శుభశుక్రవారం అయినట్టు తెలుసా? మరణమును విధించడానికి, మరణమును జయించడానికి, సర్వలోకాన్ని పాపమును విడిపించడానికి ఈ లోకానికి ఆయన మానవుడిగా ఎత్తించి సిలువలో ప్రాణం పెట్టాడండి. ఏమంటున్నాడు? తండ్రి ఈ దుర్మార్గులను వెంటనే శిక్షించేయండి అని అన్నాడా? మానవత్వాన్ని మంచిని కాపాడండి అంటే అన్నాడా? అన్నాడా? అలా కనుక దేవుడు కనుక ప్రార్థించినట్లయితే, ఆనాడు సిలువలో యేసుక్రీస్తు ప్రార్థించి ఉంటే చరిత్ర మరొకలాగా ఉండేది. నా ప్రియ దేవుని బిడ్డలారా, కానీ నేను సేవించే దేవుడు తండ్రి వీరేమి చేస్తున్నారు వీరికి తెలియదు ప్రభువా, కాబట్టి వీళ్ళు క్షమించమన్నాడు దేవుడు. అంతటి బాధ అవమానంతో కూడా యేసుక్రీస్తు ప్రభు అత్యంత సత్యవంతమైనటువంటి అసమాధానమైనటువంటి ప్రార్థన చేస్తున్నాడండి. దేవుడు ప్రార్థనను ఆలకించి సర్వ మానవాళికి సర్వ పాప పరిహార నిమిత్తమై రక్షణను అనుగ్రహించడానికి, క్షమాపణను అనుగ్రహించడానికి యేసుక్రీస్తు ప్రభు అనుగ్రహించినటువంటి ఈ శుభ శుక్రవారం దినం మంచి శుక్రవారంగా మారిందండి. ఎంత మంచి శుక్రవారంగా మారటానికి కారణం ఆయన పాపము నుంచి విముక్తి చెందించాడు. జన్మతః మనం పాపలు కనుక ఆ పాపము నుంచి విడిపించి పరిశుద్ధుడిగా నిలిచి పరలోక రాజ్యానికి వారసులుగా చేయడానికి దేవుడు నిన్ను నన్ను ఆయన కృపలో ఆయన రక్షణ మార్గంలో నడిపించాడు. యేసు ప్రభు వారు మరణానికి ముందు నెరవేర్చవలసినటువంటి చిట్ట చివరి ప్రవచనము ఈ మాట, 7వ మాట. చిట్ట చివరి మాటతో ఆయన నెరవేరింది. ఎందుకు నిమిత్తమైతే ఈ లోకానికి వచ్చాడో ఆ నెరవేర్పును నెరవేరుస్తూ తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను. కీర్తన 31:5 చదవండి. నా ఆత్మ నీ చేతికి అప్పగించుచున్నాను. యెహోవా సత్యదేవా, నన్ను విమోచించువాడు నీవే.
యెహోవా సత్యమైన దేవా, నన్ను విమోచించువాడువు ఏమన్నాడు? నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. గొప్ప సంతృప్తితో తన ఆత్మను తండ్రి అయిన దేవునికి అప్పగిస్తున్నటువంటి ఈ 7వ మాట, ఆయన ప్రాణమును ఎవరు తీయరండి. ఆయన అప్పగించుకున్నాడు. ఆయన ప్రాణాన్ని తీయటానికి ఎవరికి అధికారం లేదు. నా దేవుడు ప్రాణం తీయటానికి ఎవరికి అధికారం లేదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన స్వయంగా అప్పగించుకుంటే కానీ ఆయన ప్రాణాన్ని ఎవరు తీయలేదు. ఆయన ప్రాణం ఎవరు తీయడానికి అధికారము లేదండి. ఆయనే అప్పగించాడు. ఆయనే ప్రాణం పెట్టడానికి, ఆయనే ప్రాణం పెట్టడానికి, తిరిగి తీసుకోవడానికి ఆయనకు అధికారము కలదా. నీవు సేవించిన దేవునికి ప్రాణము పెట్టడానికి అధికారం ఉంది. ప్రాణము నిలబెట్టుకుంటూ కూడా అధికారం ఉంది. యేసు ప్రభువు వారు ఆయన రాజ్య సువార్తను ఆత్మ విషయమై తీరులైన వారు ధన్యులు అన్నాడు. అంటూ ప్రారంభించాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవా నా ఆత్మ నీకు అప్పగిస్తున్నట్టు ముగించాడు. ఈ లోకంలో సర్వ శరీరుగా చివరి మాటగా ఆయన శరీరధారిగా ఉండి చివరి మాటగా మానవుడిగా ఉండి చివరి మాటగా ఆత్మను అప్పగించుకొచ్చున్నాడు అంటూ ఈ చివరి మాట ద్వారా ముగించడం ద్వారా ఆయన ఆత్మకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఎంతో అర్థముందండి. మనకి శరీరం మాత్రమే మమకారం కానీ ఎవరు చూసి వచ్చాడు ఆత్మ? చచ్చిపోయిన తర్వాత మన ఆత్మ ఎక్కడికి వెళ్తుందో మనకు తెలియదు కదా అని భావిస్తున్నావు మన ప్రియ దేవుని బిడ్డ. నీ శరీరము దేవుని ఆలయమని కనుక నీ శరీరంలో మాత్రమే ప్రాధాన్యం ఇచ్చి ఆత్మను నీవు ఘోష పెడుతున్నావేమో. జీవింపచేసేది ఆత్మ మాత్రమే. శరీరము నిష్ప్రయోజనము. నిన్ను జీవించేది, నీలో జీవించేది దేవుని ఆత్మ. జీవింపచేసేది ఆత్మ మాత్రమే. నా ప్రియ దేవుని బిడ్డలారా, శరీరము ప్రయోజనము లేనిది. ఈ శరీరానికి ఎంత రాస్తారో, ఎన్ని రాస్తారో కదమ్మా. అంతలోనే కనబడి అంతలోనే మాయమైపోయి ఈ శరీరానికి ఎన్ని సెట్లు భూమో, ఎంత డబ్బో సంపాదించి పెడుతున్నారు. ఇదిగోమ్మా మట్టి. నీవు మట్టి నుంచి తీయబడిన కనుక మట్టికే నువ్వు పరిమితమైపోవాలి. ఈ శరీరము నిష్ప్రయోజనం నా తల్లి. ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా ఇదిగో దేవుడు నాలో పలికినటువంటి ఈ మాటలు నేను చెప్తున్నాను. దేవుని ఆత్మ మాత్రమే నీలో నివసింపజేసేది. నిష్ప్రయోజనం ఈ శరీరం కొరకు నువ్వు ప్రార్థనలాడుతున్నావు. ప్రయోజనం లేని దాని కొరకు నువ్వు ప్రార్థనలాడుతుందేమో. ఈ శుభ సందర్భంగా, ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా నేను పరిశీలన చేసుకోవాలి. నిత్యము జీవింపజేసే ఆత్మల గురించి ఆలోచన కానీ అవగాహన కానీ లేకుండా బ్రతికిస్తున్నావు కదా. జాగ్రత్త. అవగాహన లేకపోతే అవగాహన చేసుకో. నిత్యము జీవించే నీలో ఉన్న ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది. ఒకవేళ నువ్వు నమ్మి విశ్వసించి బాప్తిజం తీసుకోకుండా నీవు ఒకవేళ చనిపోతే ఏమవుతావు? నీ ఆత్మ ఎక్కడ తిరుగుతుంది? మీ ఆయన చుట్టూ తిరుగుతుంది. ఎందుకు? బతుకున్నప్పుడు నాకు కొనలేదు, చనిపోయిన ఆమె కొంటున్నాడు అన్ని చూస్తుంది. నీ ఆత్మ ఎక్కడ తిరుగుతుంది? మీ ఆయన చుట్టూ తిరుగుతుందా? డబ్బు దేవుని బిడ్డలారా, ఎదుగో జీవింపచేసేది ఆత్మ మాత్రమే. శరీరము నిష్ప్రయోజనం లేనిది కనుక ఆత్మ జీవింపచేసేది. చదువుతామా? యోహాను సువార్త 6:13 స్పష్టంగా చదవట్రా. ఆత్మే
జీవింపచేయుచున్నది శరీరము నిష్ప్రయోజనము. శరీరము ఎందుకు నిష్ప్రయోజనం అంటే మట్టి నుండి తీయబడిన శరీరము తిరిగి మట్టిలో కలిసిపోవలసింది. అందుకే ప్రసంగి గ్రంథము 12:7 మాట ఉంటే చదవడం త్వరగా, చాలా స్పీడ్ చదవాలి. మనైనది వెనుకకు మరలా మన అయిపోను కనుక ఆత్మదాన్ని దయచేసినటువంటి దేవుని యొద్దకు మరలా పోను. ఏంటి శరీరం ఎక్కడికి వెళ్ళిపోద్ది? ఎక్కడికి వెళ్ళిపోద్ది? మన్ను. ఇది మట్టి, ఇది మట్టి. నలుపును చూడండి, ఇలాగా మట్టి వస్తుంది. మట్టి వస్తుందా? చాటకంపు వాసన చూసుకోండి. మట్టి మట్టి ఎక్కడ చేరుతుందండి? నన్ను అయిపోతుంది. ఆత్మ మాత్రమున ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో దయచేసినటువంటి దేవుని యొద్దకు వెళ్ళిపోతుంది. అయితే మన శరీర అవయవాలను దేవునికి మనం ఏం చేయాలట? సజీవ యాగముగా సమర్పించుకోవాలి. నీ దేహము దేవుని ఆలయము కనుక నీ దేహము దేవుని ఆలయము సజీవ యాగముగా ఉన్న పాటున ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా నిద్రపోతావు కూడా. ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా నీవు ఉన్న పాటున ఎవరికి సమర్పించుకోవాలి? దేవునికి సమర్పించుకో. మన శరీరము దేవుని కోసం పరిశుద్ధముగా కాపాడుకోలేనప్పుడు ఎంత మాత్రము కూడా మన ఆత్మను దేవునికి మనము అప్పగించలేము. దేవుడు అర్పించాడు కదా చివరిలో, నేను కూడా నా ఆత్మను తండ్రి నా ఆత్మ తీసుకోవా అని చెప్పేద్దాం అనుకుంటున్నావా? దేవుడు 33 సంవత్సరాలు 30 సంవత్సరాలు సిద్ధపాటుతో 3 సంవత్సరాలు పరిచర్యతో పరిశుద్ధముగా జీవించాడు కనుక తన ఆత్మను పరిశుద్ధంగా కాపాడుకున్నాడు. తన దేహమును పరిశుద్ధముగా కాపాడు. తన తలంపులను, తన చూపులను, తన నడవడికను, తన ప్రవర్తనను పరిశుద్ధముగా కాపాడుకున్నాడు. ఎవరికి లొంగలేదు. ఆయన అర్పించాడు ఆత్మను. నీవు అర్పించేస్తే సరిపోతున్నా ప్రియ దేవుని బిడ్డ. చివరిలో ముసలి దశలో ప్రభువా నన్ను తీసుకో ప్రభువా, ఈ బాధ భరించలేకపోతున్నాను, ఈ బాధ భరించలేకపోతున్నాను, నన్ను తీసుకో ప్రభువా అని ప్రభా అనేవాడు ప్రతి వాడు కూడా దేవుని రాజ్యంలో ప్రవేశించలేడని నా ప్రియ దేవుని బిడ్డలారా. రోమపత్రిక 12:1 కాబట్టి సహోదరులారా 12:1 పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని. పరిశుద్ధులను దేవునికి అనుకూలమైనటువంటి సజీవ యాగముగా అంటే బ్రతుకుండగానే నువ్వు సజీవ యాగం అంటే ఏంటి? బ్రతికి ఉండగానే మీ శరీరములను సజీవ యాగముగా ఆయనకు సమర్పించుకొనుడని. ఏం సమర్పించాలి? శరీరములను ఆయనకు సమర్పించాలి. వాక్యతలను బట్టి మిమ్మల్ని మేము ప్రతిమాలుకొంచుని అంటున్నాడు అపోస్తలుడైన పౌలు. రోమియోలకు రాస్తూ కూడా మిమ్మల్ని ప్రతిమాలుకుంటున్నాడు. ఇదిగో ఈ గుడి వేరే సందర్భంగా దేవుని సేవకుడిగా చేతులు జోడించి నా ప్రియ దేవుని బిడ్డలారా మిమ్మల్ని ప్రతిమాలుకుంటున్నాను. ఎందుకు తెలుసా? ఇదే సేవకుడు ఒకప్పుడు సంఘ బిడ్డ, ఒకప్పుడు విశ్వాసే, కానీ ఇప్పుడు అనేకమైన ఆత్మను రక్షించే దేవుని కృపను పొందుకున్నట్టు నేను ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకొని ఉన్న పట్టునే బ్రతికి ఉండగానే ఎప్పుడో వృద్ధాప్యదశలో కాదు, మరణ దశలో కాదు, సజీవ యాగముగా మిమ్మల్ని మీరు సమర్పించుకోండి. బ్రతిమాలుకొనిచున్నాడు అపోస్తలుడైన పౌలు. ఈ ఉదయకాల సమయంలో నేను బ్రతిమాలుతున్నాను, సేవకులుగా నేను బ్రతిమాలుతున్నాను. ఈ మాటలు వింటున్నా నీకు అవును ప్రియా దేవుని బిడ్డ. యేసు ప్రభు వారు తమ శరీరాన్ని పరిశుద్ధంగా కాపాడుకోగలిగారు కాబట్టి తన ఆత్మను తండ్రికి అప్పగించాడు. నీవు నేను ఆత్మను అప్పగించాలంటే నీ శరీరమును పరిశుద్ధంగా కాపాడుకోవాలి.
నీ చూపు, నీ మాట, నీ తలపు, నీ క్రియ, నీ దేహము వెళ్ళకూడదు చోటుకు వెళ్ళకూడదు, చూడకూడదు చోటు చూడకూడదు, ముట్టకూడదు ముట్టకూడదు, గ్రహించే తలంపులను కూడా నువ్వు తలంచకూడదు. అదే బైబిల్ వాక్యం చెబుతుంది, నీ మనసులో నువ్వు తలస్తే వ్యభిచారం చేసినట్టే. అప్పుడు దేవుని బిడ్డ ఎదుగో నీ శరీరాన్ని పరిశుద్ధంగా కాపాడుకోగలిగితే ఈ శుక్రవారం, ఈ శుభదినాన దేవుడు నీకు రక్షణ భాగ్యాన్ని అనుగ్రహిస్తాడు. కనుక మనం కూడా దేవుని కొరకు శ్రమపడుతూ మన శరీరాన్ని పరిశుద్ధంగా కాపాడుకుంటూ మంచి ప్రవర్తన కలగాలని సృష్టికర్త అయినటువంటి దేవునికి మన ఆత్మను అప్పగిద్దాం. 1 పేతురు 4వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడేవారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తన ఆత్మలను అప్పగించుకోగలవను. దేవుని చిత్త ప్రకారము బాధపడేవారు, దేవుని వరకు శ్రమపడేవారు ధన్యులు. సత్ప్రవర్తన గలవారై, మంచి ప్రవర్తన, యథార్థము, నీతి కలిగి ప్రవర్తించగలిగిన వాడే నమ్మకమైన వాడు. ఈ దేవుని సేవకులకు, సంఘములకు, సమాజములకు, నీ భర్తకు, నీ భార్యకు, నీ కుటుంబానికి నమ్మకముగా, దేవునికి నమ్మకముగా నీవు జీవించగలిగిన వారు మాత్రమే సృష్టికర్తకు తన ఆత్మను అప్పగించగలరు. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ శుక్రవారం దినాన నీ ఆత్మను నీ చివరి దినాలలో నీ శరీరంలో విడిచిపెట్టి నీ ఆత్మను దేవునికి అప్పగించాలి అంటే, నీ ఆత్మ దేవుని సన్నిధిలో వెలగాలి అంటే నీవు ఎలా ఉండాలి? దేవుడి చిత్త ప్రకారం ప్రభువాని చిత్తమే సిద్ధించునుగాక అని అడగాలి. దేవుడు అడిగాడు, నీ చిత్తమైతే ఈ గిన్నెను నా నుంచి తొలగించుమన్నాడు. శ్రమను అనుభవించడానికి సిద్ధపడ్డాడు. ఆయన ఆ శ్రమ ఎలా ఉంటుందో ఆయనకు తెలుసు కనుక ఆ శ్రమను అనుభవిస్తూ ఆయన మీద సిలువ పడుతూ, సిలువ మీద ఆయన పడుతూ, తూలి పడుతూ, గొలుగుతాకు యాత్రకు చేరిన యాత్ర వైపు ఒక్కసారి ఈ మధ్యకాల సమయంలో చూడగలుగుతావా? ఆయన ఆత్మగా అప్పగించినప్పుడు ఇదిగో ఇలాంటి సమయంలోనే చీకటి కమ్మింది. ఒకవేళ నీ జీవితం ఇంకా చీకటిలో ఉన్నట్లయితే, ఇంకా చీకటిలో జీవిస్తున్నావేమో, నీ ఆత్మ ఇంకా చీకటిలో ఉందేమో, నీ శరీరం ఇంకా చీకటి కార్యాలకు, శరీర ఇచ్చలకు లొంగిపోయి ఉందేమో, ఒక్కసారి నేను నువ్వు పరిశీలన చేసుకో. ఈ శుక్రవారం దినాన ఆయన సిలువ వేసినప్పుడు ఇదిగో ఈ సృష్టి యావత్తు కూడా చీకటి కమ్మిను. నీ శరీరంలో పాడి చేసుకుంటే నీ బ్రతుకంతా చీకటి. ఎంతో మంది మనం చూస్తామండి, ఎవరైతే శరీరాన్ని పాడి చూసుకుని వేశ్యలకు లొంగిపోయి శరీర ఆశలకు లొంగిపోయిన వాడు ఉన్నాడో, ఎంతో మంది అంతుపట్టిన రోగములతో చనిపోయిన బిడ్డలు ఉన్నారండి. ఎందుకో తెలుసా నా ప్రియ దేవుని బిడ్డలారా? ఈ చీకటిలో జీవించేవారు కనుక తన శరీరాలను చీకటిలో బ్రతికి చీకటిలోనే సమాధి చేసుకుంటారు. ఈ